తొక్కిసలాట జరిగింది. ముగ్గురు భక్తులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో 50 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీ గుండిచ ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 4 గంటలకు తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. రిపీటెడ్గా ఇలాంటి ఘటనలు జరగడం పట్ల భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరింత సమాచారం మా ప్రతినిధి సత్యం నాయుడిని అడిగి తెలుసుకుందాం. సత్యం నాయుడు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అసలు తొక్కిసలాటకు అక్కడ కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? నందు చూస్తే కనుక పూరి జగన్నాథ్ రథయాత్ర మాత్రం 27వ తేదీన ఘనంగా నిర్వహించారు. పూరి జగన్నాథ్ గుడి దగ్గర నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండీచ గుడి దగ్గరకు మాత్రం రాత్రి 1 గంట సమయానికి 3 రథాలు కూడా చేరుకున్నాయి. తండోలుగా తరలించిన భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కానీ ఎటువంటి సంఘటన చోటు చేసుకోలేదు. కాకపోతే ఉండీచా గుడి వద్ద మాత్రం ఈ 3 విగ్రహాలను 9 రోజుల పాటు భక్తులు దర్శనార్థమై అంగట్లో ఉంచడం జరుగుతుంది. ఎక్కడైతే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భద్రతకి ధీటుగానే అక్కడ కూడా భద్రత మాత్రం ఏర్పాటు చేస్తారు. కాకపోతే తొలి రోజు ఏదైతే రథయాత్రలో పాల్గొనే దేశం నలుమూలలు వచ్చిన భక్తులు ఉన్నారో ఆ దేవాలయ ఏవైతే రథాలను దర్శించుకునేందుకు వస్తున్నటువంటి జనాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక్కసారి భక్తులు తాకిడి పెరిగింది. ఎందుకంటే తొలి రోజు రథయాత్రలో పాల్గొలేకపోయాం, కనీసం 2వ రోజైనా సరే ఆ స్వామివారిని దర్శించుకుందా అన్నట్లు ఉత్సుకత లక్షలాది మంది భక్తులు ఆ గుండీచా ఆలయం దగ్గర చేరుకున్నారు. ఎంత భద్రతను కట్టుదిట్టం చేసినా కూడా తొలి రోజు ఆర్టీవీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తండాలుగా తరలివచ్చిన భక్తులను దృష్టిలో పెట్టుకొని పోలీసులు భద్రత అదేవిధంగా కట్టుదిట్టం ఏర్పాటు చేస్తే తొలి రోజే తొక్కిసలాట చోటు చేసుకుంటుంది అన్న విషయాన్ని కూడా సూచించారు. కాకపోతే ఎండ లేకపోవడం, వాతావరణం చల్లగా ఉండడం వల్ల చాలా మంది స్ప్రో కోల్పోయిన పరిస్థితి. తొలి రోజు నాడే రథయాత్రలో పాల్గొనాలకు వచ్చిన సుమారు 100 మంది వరకు స్ప్రో కోల్పోయిన వెంటనే వాళ్ళకి ఎటువంటి ప్రాణహాని కలగకుండా వైద్యులు మాత్రం వైద్య శాఖ అందుబాటులో ఉంచిన తొలి రోజు ఎటువంటి ఘటన. కాకపోతే తెల్లవారుజాము 4 గంటలకు ఉండీచా దేవాలయం జరిగినటువంటి ఈ తొక్కిసలాట విషయంలో మాత్రం అక్కడ ఏమైనా భద్రతా లోపం ఉందా, లేకపోతే తొలి రోజు ఈ రథయాత్రలో పాల్గొనే భక్తులు తాకిడి పెరిగి ఆ తొక్కిసలాట చోటు చేసుకుందా అన్న విషయం మాత్రం ప్రాథమిక దర్యాప్తులో తేలాల్సిందే. అక్కడ బ్యారిగేట్ల ఏర్పాటు, భక్తులు దర్శనార్థం చేసిన ఏర్పాట్ల విషయంలో మాత్రం ఎటువంటి తత్సారం లేకుండా నిర్వహించినప్పుడు కూడా అంటే పెద్ద మొత్తంలో భక్తులు తరలి రావడమే దీనికి ఈ తొక్కిసలాట కారణం అని చెప్పుకోవచ్చు. 3 రథాలు అంగట్లో ఉంటాయి. ఆ దేవతా మాత్రం అంటే ఈ విషయంలో ఒకవేళ ఏమన్నా అధికారులు అంచనా వేయలేకపోయారా? ఎంతమంది భక్తులు వస్తారు అనే విషయంలో ఏమైనా అంచనా తప్పిందా? లేకపోతే వచ్చినటువంటి భక్తులను ప్రాపర్గా గైడ్ చేసే విషయంలో వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ ఈ తొక్కిసలాట్లు జరగకుండా గైడ్ చేసే విషయంలో ఏమైనా కొంత సమన్వయ లోపం ఏదైనా కారణం అయి ఉండొచ్చు అంటారా? నందు చూస్తే కనుక పూరి జగన్నాథ్ యాత్రకు మాత్రం ముందుగానే ఎంతమంది వస్తారనే ఉద్దేశాన్ని మాత్రం పూర్తిగా అసెస్ చేస్తుంటారు ఒడిశా ప్రభుత్వం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఏదైతే హైవే నుండి వచ్చిన వాహనాలు వీటన్నిటిని కూడా కట్టడి చేయడం, రైల్వే స్టేషన్కి వచ్చినటువంటి ప్రయాణికులు మాత్రం ఆ గుడి వద్దకు చేరేందుకు అవసరమైనటువంటి ట్రాక్ ఇవన్నీ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఎటువంటి ఘటనలకు తావు లేకుండా భద్రతా ఏర్పాట్లతో పాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పుడు కూడా భక్తులు తాకిడి పెరగడమే ఈ ఘటనకు కారణం అని కూడా అధికారులు చెప్తున్నారు. కాకపోతే ఉండీచా ఆలయం దగ్గర మాత్రం కొంత కంజెస్టెడ్ గా ఉంటుంది. ఎందుకంటే రైల్వే స్టేషన్ కి, బస్ స్టాండ్ కి సమీపంగా ఉండడం, భక్తులు తండోపతండాలుగా అక్కడికి చేరాలి. ఎందుకంటే ఆలయ ప్రధాన ఏదైతే పూరి జగన్నాథ్ ఆలయం ఉందో ఆలయం దగ్గర చేరుకోవాలంటే మాత్రం సుమారు 4 నుండి 7 కిలోమీటర్లు నడిచెళ్లవలసి ఉంటుంది. ఈ 4 కిలోమీటర్ల నడక తగ్గినట్టు ఉండీచా దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ రథాల పైన ఉన్నటువంటి ఆ విగ్రహమూర్తులను దర్శించుకోవాలనేటువంటి ఆసక్తి, ఉత్సుకత ఈ రోజు లక్షలాది మంది భక్తులు అక్కడ చేరుకున్నారు. చేరుకున్న విషయాన్ని మాత్రం అడుగున భద్రత చర్యలతో పాటు ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో చర్యలు చేపట్టినప్పుడు కూడా తొలి రోజు పాల్గొనలేనటువంటి భక్తులు మాత్రం ఈ రోజు ఆదివారం కావడంతో శనివారం సాయంత్రమే పూరి పరిసర ప్రాంతాలను కూడా భక్తజన సంద్రంగా మారింది. ఆ స్వామివారిని దర్శించుకోవాలంటే ఉత్సుకత తెల్లవారుజామునే వెళ్లే చేసిన ప్రయత్నంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుందని మాత్రం ఒడిశా అధికారులు మాత్రం నిర్ధారిస్తున్నారు. కాకపోతే వారు మాత్రం ఎంత మేరకు క్రౌడ్ వస్తుందన్న విషయాన్ని మాత్రం ముందే పసిగడతారు.
ఎందుకంటే రైల్వే స్టేషన్ లో అదే బస్ స్టాండ్ వచ్చి క్రౌడ్ ని అసెస్ చేసుకొని సుమారు 2 కిలోమీటర్ల మేరకు వాహనాలు ఏవి అనుమతించకుండా నేరుగా ఆలయం దగ్గరికి అంటే నడక మార్గంకి వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మనం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించాం. పూరి పరిసర ప్రాంతాల్లో మాత్రం అంటే 2 వీలర్స్ తప్ప కానీ 4 వీలర్ కానీ ఆటో ఏవి కూడా లోపలికి వెళ్ళే పరిస్థితులు, ఎవరైనా నడవలేని పరిస్థితులు ఉన్నటువంటి దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు ఉంటే వారికి మాత్రం ఒడిశా ప్రభుత్వం ప్రత్యేకమైన బ్యాటరీ వెహికల్స్ పెట్టి గుడి ప్రాంగణం చేరుకు ప్రత్యామ్నాయం కూడా చర్యలు చేపట్టింది. ఇటువంటి పరిణామాలు, ఇటువంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టినప్పుడు కూడాను ఉండిచా దేవాలయం దగ్గర జరిగినటువంటి ఈ తొక్కిసలాట మాత్రం ఈ రోజు ఆదివారం కావడంతో దేశ నలుమూలల నుండి వచ్చినటువంటి భక్తులు తాకిడే ప్రధాన కారణం అని మాత్రం సుస్పష్టం అవుతుంది. ముగ్గురు భక్తులు మృతి చెందితే మరొక 50 మంది గాయాలయ్యాయి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఇప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఏంటి అనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? అలాగే మృతి చెందిన భక్తులు మరి ఎక్కడి వారు, మరి వారికి ఏమన్నా ఎలాంటి వారి కుటుంబానికి ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా ఈ అంశానికి సంబంధించి? నందు ప్రస్తుతం మాత్రం తొక్కిసలాట జరిగిన ఘటన దగ్గర మాత్రం చూడాలి. అంటే దేశ నలుమూల నుండి వచ్చినట్టు భక్తులు వారు ఎవరు ఏంటి ఐడెంటిటీ కాకుండా ప్రస్తుతం జరిగిన తొక్కిసలాటలో ఎవరైతే మృతి చెందారో ఆ మృతదేహాలు మాత్రం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అందరినీ కూడాను యుద్ధ ప్రాతిపదికన అంబులెన్స్ మాత్రం 24 hours అందుబాటులో ఉంటే రెస్క్యూ టీం మాత్రం రెస్క్యూ నిర్వహిస్తుంది. ఎందుకంటే అక్కడ భక్తులు తాలూకా ప్రాణాలు పోకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలు మాత్రం ఊహించడం కూడా అలోకాన్ని. ఎందుకంటే అంతలా భక్తుల ప్రాణాలపై ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రోజు మాత్రం ఈ తొక్కిసలాట ఘటన మాత్రం కొంత విషాదం చోటు చేసుకున్నా ఎవరైతే మృతులు చెందారో వారి గురించి ఇంకా ఆరా తీసే పరిస్థితి ఉంది. 50 మంది అన్నది మాత్రం కాకుండా ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం మాత్రం లేకపోలేదని మాత్రం నన్ను స్పష్టం చేయొచ్చు. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఆ బలరాముని, శ్రీకృష్ణుని, అదేవిధంగా సుభద్రను చూసేందుకు వచ్చినటువంటి ఈ తరుణంలో చోటు చేసుకున్న ఆ తొక్కిసలాట్లో 3 చనిపోయిన విషయాన్ని మాత్రం నిర్ధారించారు. క్షతగాత్రుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల్లో కూడాను కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే అంతలా క్రౌడ్ అక్కడ రావడం జరిగింది. ఆ భక్తజన సంద్రంలో ఈ వీటిని ఐడెంటిఫై చేయకుండా ముందు రెస్క్యూకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం మాత్రం అంబులెన్స్లు రెస్క్యూ మాత్రం యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. పూరి రథయాత్ర తొలి రోజు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, రక్షణ చర్యలు కావచ్చు, ఆ క్రమంలోనే దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉండిచా ఆలయం వద్దకు మాత్రం ఈ రోజు లక్షలాది మంది భక్తజనం తెల్లవారి అక్కడ దర్శన భాగ్యం కోసం రావడమే ఈ తొక్కిసలాట ప్రధాన కారణం అంటూ ఒడిశా ప్రభుత్వం నిర్ణయించి చనిపోయిన 3 మాత్రం బంధువులు ఎవరు ఏంటని ఆరా తీస్తున్నారు. తొక్కిసలాటల్లో ఎవరైతే గాయపడచ్చు, స్ప్రో కోల్పోవచ్చు వారందరికీ మాత్రం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి వైద్య చికిత్సలో మాత్రం ఒడిశా ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ తొక్కిసలాటలో గాయపడిన వారి మృతుల సంఖ్య మాత్రం పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్యనాయుడు. మొత్తం మీద పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పూరి జగన్నాథ రథయాత్ర అంటే కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు అందరూ కూడా తరలి వస్తుంటారు స్వామివారిని దర్శించుకోవడానికి, రథయాత్రలో పాల్గొనడానికి. అలాగే మొన్న ఈ ఏనుగుల తొక్కిసలాట మనం చూసాం, ఇప్పుడు మరొక తొక్కిసలాట మనం చూస్తున్నాం. గతంలో తిరుపతిలో జరిగినటువంటి ఘటనలు మనం చూసాం. ఇలా చాలా సందర్భాల్లో, అలాగే పుష్కరాల్లో జరిగినటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉందని తెలిసి దానికి తగినటువంటి జాగ్రత్తలు కొన్ని చోట్ల లేకపోవడం, కొన్ని చోట్ల వచ్చినటువంటి భక్తులను ప్రాపర్గా గైడ్ చేయలేకపోవడం, ఇలా రకరకాల కారణాలు. కారణం ఏదైనా సరే స్వామివారి మీద అమితమైనటువంటి భక్తితో, స్వామివారిని కళ్ళారా దర్శించుకోవాలన్న ఒకే ఒక్క కోరికతో కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి నిద్రాహారాలు మానైనా సరే స్వామివారి దర్శనం కోసం పరితపిస్తుంటారు భక్తులు. అలాంటి వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. చివరికి అధికారులు ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు సరిపోవడం లేదనేది తెలుస్తుంది. ఎప్పుడో ఒక ఘటన జరిగినా, ఎక్కడో ఒకసారి జరిగినా సరే, ఒక్క భక్తుడి ప్రాణం పోయినా, ఒక 4 భక్తులు ఇలాంటి తొక్కిసలాట్లో గాయపడ్డా అది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ఇది పెద్ద విషయమే, చాలా పెద్ద విషయం. అంతమంది భక్తులు అక్కడికి తరలి వచ్చి కోట్ల రూపాయలు అక్కడ స్వామివారి కోసం ఇస్తూ ఉంటారు. తమకు తోచినంత, తాము చేయగలిగినంత ఎంతో కొంత అభివృద్ధి కోసం ఇస్తూ ఉంటారు, దేవాలయాల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం.